క్రీడాకారుల అభివృద్ధి అనేది చాలా అవసరమన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా పాలసీలను అమలు చేయాలన్నారు. క్రీడా అభివృద్ధికి తెలంగాణ గ్లోబల్ సమిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటున్న పివి సింధుతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ లో పివి సింధు పాల్గొన్నారు. ఆమె ప్రసంగించారు. సీఎం గారు హ్యాస్ అ వెరీ బిగ్ విజన్ అండ్ ఐఎమ్ ఆఫ్ కోర్స్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్ ప్రెజెంట్ టుడే హియర్. ఎందుకంటే మనకి సమ్మిట్లో చాలా మంది మాట్లాడారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎక్కడి వరకు వెళ్తుంది అని. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. సీఎం గారు యాజ్ ఐ మెన్షన్ కూడా హ్యాస్ అ వెరీ గుడ్ విజన్. అండ్ ఆల్సో ప్రత్యేకంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే ఎంతమంది అథ్లీట్స్ తెలంగాణ నుంచి వచ్చి ఇంకా మెడల్స్ గెలవాలి అని అడగడం జరిగింది. డెఫినెట్గా మనకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి స్పోర్ట్స్ హబ్ వస్తే మనకి మన స్టేట్కే కాదు మన నేషన్కి కూడా ఎన్నో మెడల్స్ వస్తాయని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఐ మెన్షన్ ఇంతకుముందు మనకి మంచి కోచెస్, మంచి ఎడ్యుకేషన్, మంచి నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అథ్లీట్స్ గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి కూడా మనకి ఎంతోమంది పిల్లలు ఆడడం జరుగుతోంది. వాళ్ళకి రైట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని రైట్ డైరెక్షన్లో వాళ్ళని తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. సో తప్పకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా మంది ఉన్నారండి. ఐ మీన్ డిఫరెంట్ స్పోర్ట్స్లో చూసుకుంటే ప్రత్యేకంగా బ్యాడ్మింటన్లో ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఎంతో మంది స్పోర్ట్స్ పర్సన్స్ అన్నది ఉన్నారు. చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ సే దట్ వాళ్ళు they need to be guided in a very very right way. ఎందుకు పివి సింధు లాంటి వాళ్ళు, గుత్తా జ్వాల లాంటి వాళ్ళు, సానియా మిర్జా వాళ్ళు రావట్లేదు? వస్తారండి. డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే సక్సెస్ ఇస్ నాట్ ఈజీ. అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళని రైట్ డైరెక్షన్లో వాళ్ళని తీసుకెళ్ళాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కోచెస్ అన్నది నీడ్స్ టు బీ మెనీ మోర్ కోచెస్. అంటే ఎవ్రీ అథ్లీట్ నీడ్స్ టు గెట్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ మనకి ఎంతోమంది ఎన్నో అకాడమీస్ ఉన్నాయి. సో జస్ట్ ఫోకస్ వన్ అకాడమీ, వన్ స్టేడియం కాకుండా ఆల్ అకాడమీస్. అట్ ద సేమ్ టైం ఎవ్రీ అథ్లీట్కి ఆ ఇంపార్టెన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి కోచెస్ కు సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మొత్తంలో వస్తే క్రీడా అభివృద్ధి అవుతుందంటూ పివి సింధు చెప్తా ఉన్నారు. మీడియా జర్నలిస్టు ముత్యంతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. క్రీడాకారుల కోసం ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలన్నారు మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. క్రీడాకారులతో పాటు కోచ్లను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ గ్లోబల్ సమిట్ తో క్రీడా అభివృద్ధి జరుగుతోంది అంటున్న గుత్తా జ్వాలతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. పాల్గొన్నారు, మనతో పాటు ఉన్నారు. మ్యామ్, మీరు చెప్పండి, ఈ సెషన్స్ క్రీడా అభివృద్ధి కోసం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల క్రీడా అభివృద్ధి కోసం ఇట్లాంటి సెషన్స్ ఉపయోగపడతాయి అంటారు? అంటే డెఫినెట్గా ఐఎమ్ హోపింగ్ ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్ అండి. సో ఐ హోప్ దట్ దే టేక్ ఆ సజెషన్స్ సీరియస్లీ. అండ్ స్పోర్ట్స్లో జస్ట్ అథ్లీట్స్ కాదు, వాళ్ళ వెనకాల మనుషులు కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఐ విల్ కీప్ సేయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఎట్లాంటి ఎక్విప్మెంట్ కావాలి క్రీడా అభివృద్ధి జరగాలంటే, క్రీడాకారుల ప్రోత్సాహం జరగాలంటే? ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ప్రోగ్రామ్ ఫర్ కోచెస్ డెవలప్మెంట్ అండి. వీఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్ అండి. చాలా వీఆర్ కీపింగ్ కోచెస్ ఇన్ ది లాస్ట్ బ్రాకెట్ విచ్ ఇస్ నాట్ రైట్. ఐ థింక్ అథ్లీట్స్ కంటే ముందు వీ హ్యావ్ టు కీప్ ద కోచెస్ ఆన్ టాప్ అండ్ దెన్ ఓన్లీ ఒక మంచి కోచ్ ఉంటే ఒక మంచి అథ్లీట్ డెఫినెట్గా ఉంటాడు. మరొక గుత్తా జ్వాల, పివి మెనీ ఎగ్జాంపుల్. టుడే you're taking interview of Gopi because he's a good coach and you're saying that he has produced a lot of players, right? So then we need more Gopis na. This is a very big country, so we have to take care of our coaches. It's a very big country, right? Oka Gopi cannot do. So we need more Gopis, we need more academies, we need more we also need to understand everybody has a family to run. Even the coaches have to do that. So I think we are not doing enough for our coaches. ఇట్లా ప్రతి క్రీడలో కూడా అభివృద్ధి జరగాలంటే ఒక గోపీచంద్ ఒక్కరే ఉంటే చాలదు, క్రీడా శాఖలో చాలామంది గోపీచందులు అవసరము అన్నటువంటి అంశాన్ని గుత్తా జ్వాల చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు ముత్యంతో శేఖర్, సాక్షి టీవీ, గ్లోబల్ సమ్మిట్ నుంచి.